బాబు గారు. మొదలు పెట్టండి. జరిగిన ఏంటో అయ్యగారికి వివరంగా చెప్పుకోండి. మేం జమీందారు గారి దగ్గర కూలి చేసుకునేటోళ్ళం. వాళ్ళు పోసిన గంజితో కడుపు నింపుకునేటోళ్ళం. వాళ్ళని కన్నెత్తి కూడా చూడని కులంలో, అటువంటి కులంలో పుట్టిన నా బిడ్డని ఈ జమీందారు గారి అబ్బాయి పాడు చేశాడయ్యా. దాని జీవితం నాశనం చేసేశాడు. ధర్మ ప్రభులు దానికి న్యాయం మీరే చెయ్యాలి బాబయ్యా. నువ్వు ఆ పిల్లకి తండ్రివి, నీ మాటలెలా నమ్మడం? వేరే సాక్షులు ఎవరైనా ఉన్నారా? నేనున్నాను బాబాయ్. నువ్వు ఆ పిల్లకి ఏమవుతావు? మేనమామనండి. నీ సాక్ష్యం చెల్లదు. నేను కల్లారా చూసానయ్యా. నువ్వు ఆ పిల్లకి చుట్టానివేనా? మాది బాగా దూరపు చుట్టరికం, పిన్ని వరస. దూరమైన దగ్గరైన బంధుత్వం బంధుత్వమే. నీ సాక్ష్యం కూడా చెల్లదు. వీళ్లతో ఏ రకమైన చుట్టరికం లేని వాళ్ళు, జరిగిన అన్యాయాన్ని కళ్ళారా చూసిన వాళ్ళు ఎవరైనా ఉంటే ముందుకొచ్చి సాక్ష్యం చెప్పొచ్చు. మీరెవ్వరికీ భయపడాల్సిన అవసరం లేదు. మనమందరం భయపడాల్సింది ఆ భగవంతుడికి, మన మనస్సాక్షికి. చెప్పండి. ఏం చూసావు నాన్న? ఈ మామ ఈ అక్కని భుజం పైన వేసుకొని తీసుకెళ్ళాడు. అక్కేమో నన్ను కాపాడండి అని అరిచింది. నేను వాళ్ళ వెనకాల పరిగెత్తాడు. గాజుల గుట్ట మీద ఉన్న పాత బంగ్లాలోకి అక్క తీసుకెళ్లి తలుపేశాడు. లోపల నుంచి అక్క ఏడుపులు కేకలు వినిపించాయి. అదే తాతయ్య నేను చూసింది. ఏరా నీతి లేని కుక్క! మన కింద పనిచేసే వాళ్ళకి తిండి బట్ట ఇచ్చి అండగా నిలబడి ఆశ్రయం ఇవ్వడం యజమానిగా మన ధర్మం.